హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 2 numbers are in the ratio of 3:2. If 8 is subtracted from the first number and 6 is subtracted from second number, the ratio becomes 5:4. The numbers are. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021 లో 9th నాడు జనవరి 9th కి సెకండ్ షిఫ్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ రిపీటెడ్ గా వస్తుంటాయి. మీరు కావాలంటే ఇక అన్ని చెప్తూనే ఉంటారు చూడండి. సో రెండు నెంబర్స్ అంట ఫస్ట్ ఈ రేషియోలో ఉన్నాయి. వాటిలోంచి ఒక దాంట్లో నుంచి ఫస్ట్ నెంబర్ నుంచి 8 తీసేసిండట అండ్ సెకండ్ దాంట్లో నుంచి 6 తీసేసిండట. అప్పుడు కొత్త రేషియో అనేది 5:4 గా మారిందంట. సో ఇనిషియల్ గా ఉన్నటువంటి నెంబర్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో చేయాలి. కాబట్టి ఏ విధంగా చేయాలంటే చూడండి. సో ఫర్ ఇంతకుముందు సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి 3:2 అండ్ సెకండ్ రేషియో మళ్ళీ ఇచ్చింది 5:4 ఇచ్చిండు, అది తీసుకోండి. ఫస్ట్ దాంట్లోంచి ఏ నెంబర్ తీసేసిండు? 8 తీసేసిండు. అండ్ సెకండ్ దాంట్లోంచి ఏం తీసేసిండు? 6 తీసేసిండు. తీసివేసిండు, మైనస్ చేసిండు. కాబట్టి రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి నేను కామన్ గా తీసేస్తున్నా. ఇది ఏదో ఒక దాంట్లో అయితే అట్లా చేయొచ్చు. సో రెండిట్లో మైనస్ కామన్ గా ఉంది కాబట్టి నేను లెస్ చేస్తున్న దాన్ని అలాగే చేసేయచ్చు. చూడండి ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ లోనే క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ తీసుకోండి. 3 4 జా 12 మైనస్ 5 2 జా 10 ఈజ్ ఈక్వల్స్ టు 5 6 జా 30 మైనస్ 4 8 జా 32. డిఫరెన్స్ మాత్రమే తీసుకోండి అని చెప్పిన. మీరు కావాలనుకుంటే లార్జెస్ట్ నెంబర్ ని ముందు రాసి స్మాలెస్ట్ నెంబర్ ని తర్వాత రాసిన నష్టం ఏం లేదు. కాబట్టి వీటి డిఫరెన్స్ ఎంత 2 ఉంది అండ్ వీటి డిఫరెన్స్ ఎంత 2 ఉంది. కాబట్టి మనం 1 పార్ట్ కే కావాలి కాబట్టి దీన్ని 2 1 జా 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 1 పార్ట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది అనమాట. సో మనల్ని ఏం అడుగుతున్నాడు? ఇనిషియల్ నంబర్స్, ద నంబర్స్ ఆర్ ఫస్ట్ లో ఉన్నటువంటి నంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. కాబట్టి 1 పార్ట్ అని అంటే ఒకదానికి సమానమైనప్పుడు 3 పార్ట్లు ఇంటూ 3 1 చేస్తే 3 అవుతుంది, ఇంటూ 1 చేస్తే 2 అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ నంబర్ అనేది 3 అండ్ సెకండ్ నెంబర్ అనేది 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో మన ఆప్షన్ 3 అండ్ 2, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఈ విధంగా చేయొచ్చు. లేదా కాన్సెప్ట్ ప్రకారం చేయాలని అనుకుంటే ఫస్ట్ లో ఉన్నటువంటిది 3x బై 6x అనుకోండి. ఫస్ట్ దాంట్లోంచి ఏం తీసేసినాడు? 8 తీసేసినాడు అండ్ సెకండ్ దాంట్లోంచి తీసేసినాడు కాబట్టి మైనస్ రాయాలి. అండ్ సెకండ్ దాంట్లోంచి ఏం తీసిండు? సారీ 2x కదా. సెకండ్ దాంట్లోంచి 6 తీసేసిండు కాబట్టి దట్ ఈక్వల్స్ టు కొత్త రేషియో ఏమైంది? 5/4 అయింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా గానీ ఆన్సర్ ఇదే వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ మనీ అరుణ్ అండ్ అహాన్ హ్యాడ్ 9:5. ఇఫ్ అరుణ్ గివ్స్ 12 rupees from his share to Ahan, then the ratio changed to 4:3. How much money did Arun has initially అని చెప్పేసి అడుగుతున్నాడు. అరుణ్ అండ్ అహాన్ అనే ఇద్దరు ఫస్ట్ వాళ్ళు కలిగి ఉన్నటువంటి డబ్బు యొక్క నిష్పత్తి అంట 9:5 అనమాట. సో అరుణ్ ఏం చేసిండంట? తన దగ్గర ఉన్నటువంటి డబ్బులలోంచి ఒక 12 rupees ని అహాన్కి ఇచ్చిండట. అలా ఇచ్చిన తర్వాత ఆ రేషియో అనేది 4:3 గా మారిపోయిందంట. సో ఇనిషియల్ గా అరుణ్ దగ్గర ఎంత డబ్బు ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ April 7th నాడు 2021 లో సెకండ్ షిఫ్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి సేమ్ ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ ప్రాసెస్ లోనే చేయాలి. చూడండి ఎట్లా అనంటే ఫస్ట్ ఇచ్చిన రేషియో ఏంది? 9 5 రాసేసుకున్నాం. తర్వాత సెకండ్ రేషియో 4 3 రాసుకున్నాం. ఏం చేస్తున్నాడు? అరుణ్ దగ్గర 12 rupees నుంచి అరుణ్ తన దగ్గర నుంచి 12 rupees ని ఇస్తున్నాడు కాబట్టి అరుణ్ దగ్గర నుంచి మైనస్ అయిపోయినాయి, లెస్ అయిపోయింది. 12 ఇచ్చేసింది కాబట్టి ఎవరికి ఇచ్చిండు? అహాన్కి ఇచ్చిండు. అహాన్కి ఎంత ఇచ్చిండు? 12 ఇచ్చిండు కాబట్టి అతనికి ప్లస్ అయింది. సో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ చేయాలి. ఇక చూడండి మళ్ళీ సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ చేయండి. అప్పుడు 9 3 జా 27 9 3 జా 27 మైనస్ 4 5 జా 20 దట్ ఈక్వల్స్ టు ప్లస్ 12 ఇంటూ 4 48 మైనస్ మళ్ళా ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి 3 ఇంటూ 12 36 కాబట్టి ఇది -36 అవుతుంది. -36 చేస్తే చూడండి అప్పుడు ఏమవుతుంది? 27 నుంచి 20 పోతే డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉంది డిఫరెన్స్ ఇక్కడ. దట్ ఈక్వల్స్ టు 48 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 48 ప్లస్ 36 ఎంత? 48 కి 36 కలిపితే 1484 అవుతుంది. కాబట్టి ఇది 84 అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రెండింటికి కలపాల్సి వస్తుంది. అలా కలిపితే అప్పుడు మనకు 84 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 7 పార్ట్స్ అనేది 84 కి ఈక్వల్ గా ఉందంట. మనకి 1 పార్టే కావాలి కాబట్టి 7 1 జా 7 12 జా 84 అవుతుంది. కాబట్టి 1 పార్ట్ అనేది 12 కి ఈక్వల్ గా ఉంది. మనల్ని ఏం అడుగుతున్నాడు? అరుణ్ హ్యావ్ ఇనిషియల్లీ హౌ మచ్ మనీ అరుణ్ హ్యావ్ ఇనిషియల్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో అరుణ్ దగ్గర ఫస్ట్ గా ఎంత ఉండేది అని అంటే ఇది అరుణ్ది. సో
ఒక పార్ట్ 12 అయినప్పుడు 9 పార్ట్స్ ఎంత కావాలి? ఇంటూ 12 చేయండి. 9 12 జా 108 అవుతుంది. సో ఆన్సర్ అనేది 108, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ 7:5. సారీ, ఒక నిమిషం. So the ratio of income of 2 persons is 7:5 and the ratio of their corresponding expenses is 9:7. If they save 1700 and 1100 consequently, then the income of each person is అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి, ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయంలో అంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్ యొక్క నిష్పత్తి అనేది 7:5 ఉందంట. తర్వాత వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అనేవి 9:7 లో ఉందంట. వాళ్ళిద్దరు ఒకరేమో 1700, ఇంకోరేమో 1100 1100 ని సేవ్ చేసిరంట. అప్పుడు ఏం అడుగుతున్నారు? ఇన్కమ్ ఆఫ్ ఈచ్ పర్సన్, వాళ్ళ ఫస్ట్ లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 5421 సెకండ్ షిఫ్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. చూడండి ఏ విధంగా చేయాలి. సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు, అందుకే చెప్తున్నా ఒకసారి నేర్చుకున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో రిపీటెడ్ గా అన్ని క్వశ్చన్స్ లో అన్ని ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు కాబట్టి అలాగే చేయాలి. ఇంతకుముందు లాగానే 2 రేషియోస్ ఇచ్చిండు, 7:5 అనేది ఇచ్చిండు. నెక్స్ట్ ఏం చేయాలి? 7:5. సో చూడండి ఏ విధంగా చేయాలి. 2 రేషియోస్ 7:5 ఇచ్చిండు అండ్ ఇంకో రేషియో ఏమి ఇచ్చిండు? 9:7 ఇచ్చిండు. ఫస్ట్ వ్యక్తి 1700 ని సేవ్ చేసిండు, సెకండ్ వ్యక్తి 1100 ని సేవ్ చేసిండు. సో ఈ 100s రెండింటికి కామన్ గా 2 zeros ఉన్నాయి కాబట్టి తీసేసినా ఏం కాదు, ఎందుకంటే మనకు తక్కువ క్యాల్కులేషన్ కావాలి కాబట్టి తర్వాత పెట్టుకోవచ్చు ఆన్సర్ లో. సో చూడండి ఇలా ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సేమ్ చేసేయండి. 7 7 జా 49 మైనస్ 9 5 జా 45. 49 లోంచి 45 పోతే డైరెక్ట్ రాస్తున్నా 4. దట్ ఈక్వల్స్ టు 9 into 11 99, 17 into 7 119. అంతేనా? 7 10 జా 70, 7 49. సో 70 ప్లస్ 49 119 అవుతుంది. కాబట్టి 119 190 99 తీసేస్తే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఇది 119 మైనస్ 99 తీసేస్తే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 20 ఉంటుంది. కాబట్టి 4 ఈక్వల్స్ టు 20 అనమాట. సో మనకు 1 పార్ట్ కావాలి కాబట్టి 4 1 జా 4 5 జా క్యాన్సిల్ అయిపోతుంది. 1 పార్ట్ ఈక్వల్స్ టు 5 అవుతుంది అనమాట. ఓకేనా? సో 1 పార్ట్ 5 అయితే ఆయన అడిగింది ఏం అడుగుతున్నాడు? ఫస్ట్ లో ఇనిషియల్ గా ఉన్నటువంటి ఇన్కమ్ ఎంత? ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెన్స్. కాబట్టి ఇన్కమ్ అడుగుతుంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్. కొన్నిసార్లు ఎక్స్పెన్స్ ఎంత అడుగుతాడు అనమాట, అప్పుడు ఈ వీటిలో సబ్స్టిట్యూట్ చేయాలి 9/7 లో. సో ఇప్పుడు మనల్ని ఇన్కమే అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 5 చేసేయండి రెండింటికి. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? 7 5 జా 3500. 2 zeros తీసేసినాం కాబట్టి ఇక్కడ పెడుతున్నా. అండ్ 5 5 జా 2500. సో 35 అండ్ 2500 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కొంచెం రివర్స్ రాసిన. సో డి అనేది, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అయితే 3500 2500 అనమాట. ఈ విధంగా చేయొచ్చు. సో ఇటువంటి క్లాసెస్ మరిన్ని చెప్పాలి. సో ఇటువంటివన్నీ కూడా మీరు అటెంప్ట్ కావాలి అని అనుకుంటే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.